మన వీడియోను ముందుగా ఎవరెవరు చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే మరికొంతమందికి నా వీడియో రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంది. ఇక మాస్ మహారాజా లీడ్ రోల్లో తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ మాస్ జాతర. ఇక ఈ సినిమాకు భోగవర్క్ భాను దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే సినిమా నుంచి మేకర్స్ వీడియో గ్లింప్స్ను రిలీజ్ చేశారు. ఇక సినిమా మే 9న థియేటర్లో రిలీజ్ కానున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. అయితే పలు కారణాల వల్ల విడుదల ఆలస్యమైనట్లు తెలుస్తుంది. నిర్మాత నాగవంశి తాజాగా ఈ సినిమా రిలీజ్పై ఓ ప్రెస్ మీట్ మాట్లాడారు. మాస్ జాతర జూలైలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు తెలిపారు. ఇక ఈ క్రమంలో రవితేజ సినిమా అనుకున్న సమయం కంటే కాస్త ఆలస్యం ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు తెలుస్తుంది. కాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిస్తున్న హరహర వీరమల్లు మే 9న రిలీజ్ కానుంది. ఇక దీంతో ఈ సినిమాకు పోటీగా మాస్ జాతరను దించకూడదని నిర్మాతలు భావిస్తున్నారు తెలుస్తుంది. సోలో రిలీజ్గా జూలైలోన మాస్ మహారాజు మూవీ రానున్నట్టు సమాచారం. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీపై అఫీషియల్గా ప్రకటించాలని అవకాశం ఉంది. ఇక ఇటీవల రవితేజ బర్త్డే సందర్భంగా గ్లింప్స్ను రిలీజ్ చేశారు. రవితేజ తనకు వచ్చినట్లు పోలీస్ పాత్రలో కనిపించారు. విలన్లను చితకబాడుతూ 2-3 సీన్లను చూపించారు. ఇక టీజర్ మొత్తంలో మాస్ మహారాజు హుషారుగా కనిపించారు. చివర్లో రైల్వే స్టేషన్లో ఓ అమ్మాయితో మనదే ఇదంతా అనే డైలాగ్తో చెప్తాడు. ఓవర్గా నిమిషం నిండిన ఉన్న టీజర్లో యాక్షన్, రొమాంటిక్, కామెడీ గ్లింప్స్ను చూపించారు. కాగా రవితేజ ఇది 75వ సినిమా కావడంతో విశ్లేషణ. ఇక సినిమా విషయంలోకి వస్తే ఇది తెలంగాణ నేపథ్యంలో సాగే కథ అని సమాచారం. ధమాకా తర్వాత రవితేజ జోడీగా శ్రీలీల హీరోయిన్గా ఈ సినిమాలో నటిస్తుంది. గ్లింప్స్ సీసీ హీరోయిన్ సంగీతం అందిస్తున్నారు. సితారా ఎంటర్ప్రైజర్లో 4 సినిమా బ్యానర్పై సూర్యదేవ, నాగవంశి, సాయి సౌజన్య ఈ సినిమాకు సంయుక్తంగా రూపొందిస్తున్నారు. ఇక ఇప్పటికే శ్రీలీల కలిసి నటించిన ధమాకా బాక్సాఫీస్ వద్ద భారీ సక్సెస్ను అందుకుంది. ఈ సినిమాలో రవితేజ 100 కోట్ల క్లబ్లో చేరారు. ఇక ధమాకా వీళ్ళిద్దరి కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. ఇక ఇద్దరు మాస్ డ్యాన్స్తో అదరగొట్టేశారు. దీంతో ఇప్పుడు మరోసారి జోడీగా కలిసి నటిస్తుండడంతో ఈ సినిమాపై సినీ వర్గాల్లో సంయుక్తంగా ఆసక్తి నెలకొంది. కాగా మాస్ మహారాజు నుంచి ఏ సినిమా వచ్చినా సాలిడ్గా కనబడుతుంది. ముందుగా మాస్ మహారాజాకు ఎక్కువ ఏదైతే ఉందంటే అది పోలీస్ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్లో మాస్ మహారాజా సాలిడ్గా దిగుతాడు. ఇక ఈ సినిమాలో ఏదైనా హైలైట్గా ఉంటుందంటే అది పోలీస్ క్యారెక్టర్ అని చెప్పవచ్చు.